అక్కడ యెహోవా రోహి అని రాయబడి ఉంది కదా, యెహోవా రోహి. ఆ మాటకు అర్థం ఏంటంట, కాపరి అయిన దేవుడు అని అర్థం అంట. అయితే ప్రియమైన వాళ్ళారా, అక్కడ కీర్తనల నుంచి రాయబడిన మాట, యెహోవా నా కాపరి, నాకేమీ కొదవలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాపరి కోసం మనం మాట్లాడుకోవాలి. కాపరి అంటే అందరికీ తెలుసు. ఆ కాపరి కోసం తెలుసుకోవాలి. కాపరి అనే దాని కొరకు కొన్ని మనం తెలుసుకోగలిగితే దేవునిలో ఉన్న క్షేమాన్ని మనం పొందుకోగలుగుతాం. కాపరి అంటే మనకి చాలా సంరక్షకుడు అని అర్థం కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. కాపరి అంటే కేవలం ఏదో సెక్యూరిటీ గార్డ్లాగా అలాగే గుమ్మందరి నుంచి ఉన్నవాడు కాదని కాపరి. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రైస్తవులుగా మనం పుట్టడం, క్రైస్తవులుగా మనం మారడం, క్రీస్తుని నమ్ముకోవడం అనేది ఒక అదృష్ట భావంగా నేను అనుకుంటూ ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అదృష్టం అది. కాపరి కోసం మనం ఒకసారి చూద్దాము. నిర్గమకాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. క్రైస్తవులు అదృష్టవంతులు, ఆశీర్వాదవంతులు అని ఎందుకు నేను అంటున్నానంటే, యెహోవాను ఎరిగిన బిడ్డలుగా, పరలోకపు తండ్రిని తెలుసుకున్న బిడ్డలుగా కాపాడడం అనేది అది మనకే కలిగిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తిని కాపాడాలన్నా, ఎవరినైనా మనము రక్షించాలన్నా ఆ భాగ్యం ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద క్రైస్తవులు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మనకి అందే బోధలు కానీ, ప్రభు చెప్పే వాక్యాలు కానీ, మనం చదువుతున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో కానీ ఒకరికొకరు సహాయం చేసుకోమంటాం, ఒకరినొకరు కాపాడుకోమంటాం, ఒకరినొకరు గౌరవించుకోమంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే వచ్చి ఆ బావి దగ్గర కూర్చుని ఉన్నాడంట. ఆ ఊరు వచ్చి ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చి మోషే వచ్చి ఎక్కడ ఉన్నాడండి, ఒక బావి దగ్గర కూర్చుని అలసట తీర్చుకుంటున్నాడు చక్కగా. అక్కడికి మిద్యానీయుడైన ఇత్రో పిల్లలు వచ్చి గొర్రెలకు నీళ్లు చేద్దామని వచ్చినప్పటికీ అల్లరి మొక్కలు వచ్చి వాళ్ళని అల్లరి చేస్తున్నారంట. ఈయన ఊరు కాని ఊరు, ఎవరిదే, మోసేది. ఎక్కడదండి, ఊరు కాని ఊరు. ఆ ఊరికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆ ఊరిలో ఎవరు పరిచయం లేరు. వారెవరో ఇది తెలీదు. వారు ఎటువంటి వారో తెలీదు. వారు ఎటువంటి క్రూరమైన స్వభావం కలిగిన వారో తెలీదు. వారి మనస్తత్వాలు తెలీదు. అక్కడ జరుగుతున్న సంఘటన తెలీదు. అయితే మంచిని చెడుని గ్రహించగలిగాడు మోసే. దేవునికి స్తోత్రం చెప్పండి. కాపరి అంటే ఏంటంటే మంచిని చెడుని గ్రహించగలిగిన వాడే కాపరి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాపరి అనగానే మనం ఏదనుకుంటామంటే ఏదో సెక్యూరిటీ అనుకుంటాం. సెక్యూరిటీ ఓకే, అందులో ఉన్న భావాన్ని మనం తెలుసుకోగలగాలి. కాపరిలో ఉన్న భావాన్ని తెలుసుకోగలగాలి. కాపరి అక్కడ కూర్చున్నాడు, అతను కాపరే కాదు, కాపరిగా మారవలసి వచ్చింది. ఆ స్వభావం, కాపరి అనేది ఏంటంటే అది ఒక స్వభావం. అది మొదటి నుంచి బైబిల్ ప్రకారంగా మొదటి నుంచి ఉందంట. ఏబేలు ఎవరండి, మంద కాపరి అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. గొర్రెలు ఫస్ట్ గొర్రెల మందని స్టార్ట్ చేసింది ఏబేలంట. అంటే మనకు ఫస్ట్ నుంచి లక్షణాలు ఎందులో ఉన్నాయంట, దేవుని బిడ్డలుగా సృజించిన సృష్టికర్త అయిన బిడ్డలుగా మన హృదయాల్లోనూ, మన తలంపుల్లోనూ, మన నరనరల్లోనూ ఒక భాగమై ఉందంట. కాచి కాపాడము, సత్యము అసత్యము తెలుసుకోవడం. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచేదో చెడేదో తెలుసుకోవడము, కాయడము, రక్షించడము, రక్షణలోకి నడిపించడము అనేది మన బేసము మొదట్లోనే ఆదిలోనే ఏబేల్ నుంచి వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని క్రైస్తవుడిగా దేవుని తెలుసుకున్న బిడ్డలుగా అదృష్టవంతులు అని చెప్పాను నేను. ఎందుకంటే మోషే వచ్చి అదే ఎప్పుడిగా పుట్టినాడు, అదే దేవుని యొక్క ప్రణాళికలో పుట్టినవాడు మన మోషే వచ్చి అక్కడ నూరు దగ్గర కూర్చుని ఆలోచిస్తుండగా అక్కడ జరుగుతున్న అల్లరిని బట్టి నాకెందుకు అనిపించే స్వభావం కాదు క్రైస్తవుడిది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఎలాగపోతే నాకెందుకు, ఎవరి జీవితం ఎలాగపోతే నాకెందుకు, ఎవరి కుటుంబం ఎలాగపోతే నాకెందుకు, వారికి వచ్చిన కష్టం నాకు సంబంధం ఏముంది, వారికి వచ్చిన బాధ నాకు సంబంధమే వచ్చింది, వారికి వచ్చిన రోగం నాకు సంబంధం ఏంటి అనుకుని వ్యక్తిత్వం కానీ ఎటువంటి మనసు కానీ అటువంటి ఉద్దేశము క్రైస్తవుల్లో ఉండకూడదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆది నుండే మన పితరుడైన ఆది నుండే ఏబేలు ఏది కలిగి ఉన్నాడంట, కాపరి అనే హృదయాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాచే హృదయాన్ని కలిగి ఉన్నాడు, రక్షించే హృదయాన్ని కలిగి ఉన్నాడు, కాపాడే హృదయాన్ని కలిగి ఉన్నాడు, సహాయం చేసే హృదయాన్ని కలిగి ఉన్నాడు. కాపరి అంటే ఏంటంట, మంచి స్వభావం. దేవునికి స్తోత్రం చెప్పండి. సంరక్షకుడు, రక్షించగలిగిన వాడు కాపరి. కాపరి మీద ఆధారపడి ఉంటుంది గొర్రెకి ఏం తెలీదు, కాపరి మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు, బుద్ధి ఉండదు, విచక్షణ జ్ఞానం కోల్పోయారు అక్కడ ఉన్న ప్రజలు. విచక్షణ జ్ఞానం కోల్పోయిన వాళ్ళు ఇతరులకి కూడా గాయపరిచి ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయిన వారి ద్వారా మంచివారికి ఏమవుతుందంటే హాని కలుగుతుందంట. ఆ మంచివారిని విడిపించడానికి విచక్షణ జ్ఞానం కోల్పోయిన వారిని పారదోలేడంట ఎవరో
మోషే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఇతర పిల్లల మీద ఎవరు పడ్డారండి? విచక్షణ జ్ఞానం కోల్పోయారు. వారు ఏం చేస్తున్నారు? వారు వెరగరు. వారికి సత్యమేదో అసత్యమేదో, ఏది మంచో ఏది చెడో తెలియని ప్రజలు ఆ ఇతర పిల్లల మీద పడి వారిని నాశనం చేయకపోతుంటే, ఫలాలు నాశనం అయిపోతుంటే చూసి కూర్చునేవాడు క్రైస్తవుడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫలాలు నాశనం అయిపోతుంటే కూర్చుని చూసేవాడు కాదు క్రైస్తవుడు. అటువంటి స్వభావాన్ని క్రీస్తునికి ఇవ్వలేదు. అటువంటి మనస్తత్వాన్ని యేసుక్రీస్తునికి అనుగ్రహించలేదు. యేసుక్రీస్తు మనస్తత్వం ఏమంటే ఇతరులను రక్షించడమే. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎవరైనా ఆపదలో ఉంటే వారిని రక్షించగలిగినంత వరకు నువ్వు ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. వారిని కాపాడగలిగిన వరకు నువ్వు ప్రయత్నం చేయాలి. కాపరంటే ఎక్కడి నుంచో పుట్టుకురాడు. కాపరనే స్వభావమే మనలో నింపినవాడు దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ స్వభావమే సంరక్షణ. ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చి ఇవ్వగలిగిన వారే క్రీస్తు బిడ్డలో. అంతేగాని కాపరంటే ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఒక్కడే కాపరని కాదు. మీ వరకు మీరు సమర్థులుగా, సంరక్షకులుగా, కనీసం 10 మందినన్నా రక్షించగలిగిన వారుగా మనం ఉండాలి. మోషే వెళ్ళాడు. ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతము, ఆ దేశ మర్యాద కూడా తెలియదు, ఆ యొక్క గ్రామ మర్యాద తెలియదు, అవతల వారు ఎవరో తెలియదు. కానీ వీరు ఎలాగున్నారంట, వీరి మనసు ఎలాగుందంట, వారి ఉద్దేశం ఎలాగుందంట. విచక్షణ జ్ఞానం అంటే వేరేం చేస్తున్నారు, వెరగని పరిస్థితిలో ఉన్న వారిని గమనించగలిగాడు. అదే దేవాతి దేవుని బిడ్డలక్క ఆశీర్వాదం, అదృష్టం. దేవుని స్తోత్రం అని చెప్పండి. ఆయన బిడ్డలుగా మనం ఉంటే విచక్షణ జ్ఞానం కోల్పోయిన వారు చేతుల్లోంచి ఫలాలను మనం తయారు చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా చోట్ల నేను చూశాను. నాకు ఎదురైనయే, నన్నే ప్రశ్నించినయే. భార్య భర్తలో పోట్లాడుకుంటుంటే ఒక భార్య అని ఒక భర్త నడి రోడ్డు మీద వెనకాల జుట్టు ఇలా ముడేసి లాగుతుంటే, అంటే ఇంక ఏడ్చలేదు, కిందకే లాగుతుంటే నేను వెళ్ళి అడగలేక నేను పక్కన ఉన్న కొంచెం ఆ వీధిలో కొంచెం క్లోజ్గా ఉంటుంటారు కదా, ఆ వీధిలో ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళతోని కొద్దిగా వెళ్ళి విడదీయండి, మీ మాట అంటారు కదా, చెప్పండి అని చెప్తుంటే, భార్య భర్తల గొడవ మధ్యలోకి మనం వెళ్తామండి. నా పిల్లల్ని కొట్టుకున్నాం, మరి నువ్వు అక్కడ ఎందుకున్నావు? భార్య భర్తల గొడవలోకి నువ్వు వెళ్ళావు, వాళ్ళు కొట్టుకుంటుంటే అక్కడ ఎందుకున్నావు మనం? ఎందుకు అంటున్నాను అంటే, చచ్చిపోతుంటే సాక్షి పోను వస్తావా, పోలీసులు వచ్చినప్పటికి ఏమన్నా అప్పుడు వచ్చాను నేను అంటారు. పోనీ సాక్ష్యానికన్నా నిలబడతారా? నేను 2-3 అడిగాను అక్కడ, కొద్దిగా వెళ్ళండి అని. అంటే మీరే ఎందుకు వెళ్ళకూడదు పాస్టర్ గారు అని మీరు అడగొచ్చు నన్ను. దానికి కారణం చెప్తాను నేను. అయితే నేను అడుగుతుంటే వాళ్ళిద్దరూ కూడా అలాగే చెప్పాను నాకు. ఒక చోట నుంచి ఆ పక్కకి వెళ్ళి చూడండి, కొద్ది మధ్యలోకి వెళ్ళి ఒకసారి విడదీయండి, పోనీ అలా కనీసం విడదీతే ఏమవుతుంది, ఇలాగా మధ్యలోకి వెళ్ళి ఎలా విడదీతే ఏమవుతుంది అని అంటే, అది భార్య భర్తలు గొడవండి, మధ్యలో మనం వెళ్ళకూడదు, మధ్యలో మనం వెళ్ళకూడదు. మరి ఎందుకు? గుంపు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. ఆడవారు ఉన్నారు, మగవారు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఏంటి అక్కడ అంటే చూడటమే. అంటే గమ్మున ఆ జుట్టడి లాగినప్పుడు బయట నూరుకుని సంతికాయల్లో పత్రమో ఏదో తగిలి ఎక్కడో తగిలి చనిపోతే అప్పుడు కూడా సాక్ష్యం చెప్పరు. ఏమో అప్పుడు వచ్చాను నేను అంటారు, అప్పుడు అక్కడ ఉంటారు. భార్య భర్తల గొడవలోకి అప్పుడు వెళ్ళరు మనోళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. కానీ భార్య భర్తల గొడవలోకి ఇప్పుడు వెళ్తారు తెలుసా? ఒరే నువ్వు డ్యూటీకి వెళ్ళొస్తున్నావు, మీ ఆవిడ ఎక్కడి వరకు ఇందాక ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అడుగుతారు. గొడవలు పెట్టడంలోనూ భార్య భర్తల మధ్య ఉంటారు, ఒకరినొకరు రెచ్చగొట్టడంలో భార్య భర్తల మధ్య ఉంటారు, ఒకరినొకరిని తిట్టుకునేలాగా చేయడంలోనూ అదేంటమ్మా అదేనా పద్ధతి అని రెచ్చగొట్టడంలోనూ, వాళ్ళిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటుంటే మధ్యలో వెళ్ళి కళ్ళెం పెట్టడానికి వస్తే నీకు భార్య భర్తల మధ్యలో దూరే అవకాశం ఉంది. కానీ వారిద్దరూ కొట్టుకుంటుంటే రోడ్డు మీద పడిపోతుంటే ఆ కుటుంబాన్ని విడదీయడానికి కానీ వారిని సరిపెట్టడానికి కానీ నీ చుట్టుపక్కల ఉన్న అధికారం నీకు సరిపోదా అని అడుగుతున్నాను. దీనికి స్తోత్రం చెప్పండి. నువ్వు చుట్టుపక్కల కలిసి తిరిగో, పలానా తెలుసు, నీ ఇంటి పక్కనే ఉంటున్నావు, ఇంటి ఎదురుగుండానే ఉంటున్నావు, కనీసం భార్య భర్తల మధ్యలో నువ్వు వెళ్ళి కనీసం విడదీయలేక దెబ్బ తగలకుండా కాపాడగలగలేకపోతున్నావంటే వారు విచక్షణ జ్ఞానం కోల్పోయి కొట్టుకుంటుంటే చూసిన విచక్షణ జ్ఞానం కోల్పోయి ఉన్నవాడు నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూస్తున్న వారు కూడా విచక్షణ జ్ఞానం కోల్పోయారు. విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆ గొడవ నాకెందుకు అంటున్నారు? వారు క్రైస్తవులు కాదు, క్రైస్తవ స్వభావం చచ్చిపోయింది వాళ్ళలో, క్రీస్తు స్వభావం చచ్చిపోయింది, మానవత్వం చచ్చిపోయింది. మానవత్వాన్ని పుట్టించిందే క్రీస్తు, మానవులు తయారు చేసిందే క్రీస్తు. మానవుడు మనిషికి ఉపయోగపడాలి. అటువంటిది ఈరోజు ఆ మానవుడే మనిషిని మృగంగా అతని జీవితాన్ని ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తున్నాడు. ఒక మానవుడు ఇంకో మానవుడిని ఏం చేస్తున్నాడండి? జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. అంటే మానవత్వం ఏమైందండి? ఆ మనిషిలో చచ్చిపోయింది, చంపేశారు. ఎందుకు చంపేశారు?
ఎందుకు చంపేశారు అని అంటే ప్రియమైన వాళ్ళరా, వారికి దేవుని యొక్క ఆత్మ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ లేని చోట, దేవుని బోధ లేని చోట, క్రీస్తు అనే ఆత్మ లేని చోట, క్రీస్తు అనే ఉపదేశం లేని చోట, క్రీస్తు మాటలు లేని చోట, క్రీస్తు బోధ లేని చోట ఇశ్రాయేలు ప్రజల్లో క్రీస్తు బోధ ఉంది, దేవతి దేవుని బోధ ఉంది. ఆ బోధ విని వచ్చిన వాడే మోసే. దేవతి దేవుని కొరకు తెలిసిన వాడే మోసే. దేవతి దేవుని యొక్క లక్షణాలు తెలిసిన వాడే మోసే. మంచి కుటుంబంలో పుట్టాడు, లేవి కుటుంబంలో పుట్టాడు. అటువంటి కుటుంబంలో పుట్టిన మోసేకు ఏముంది? రక్షించే గుణం ఉంది. ఫస్ట్ నుంచి మోసేలో ఏముందండి? రక్షించే గుణం ఉంది. ఎవరు కొట్టుకున్నా, ఎవరు తిట్టుకున్నా మధ్యలోకి వెళ్ళి విడదీసే మనసు, తప్పించే మనసు, రక్షించే మనసు ఎవరికి ఉందండి? మోసేకుంది. ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడైనా ఎబ్రుడైనా ఆ మోసేకుంది. అది లక్షణాల్లోనూ తన హృదయం అంతా కూడా మంచి చెడులు ఎరిగిన వాడు, సమర్థతగా, సమర్థుడిగా ప్రతి సమస్య నుంచి ఇడిపించగలడు మోసే. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అది నువ్వు నేను కావాలి. ఈరోజు ఇతరుల కోసం మనం ఆలోచించకపోతే, ఇతరుల యొక్క బాధను మనం గ్రహించలేకపోతే, నీ బాధను గ్రహించడానికి దేవుడు సిద్ధంగా లేడు ఈరోజు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. నీ హృదయం కఠినమైపోయి నీ కోసం నువ్వే ఆలోచించుకుని, నీ కుటుంబం కోసం నువ్వే ఆలోచించుకుంటే, నీ కోసం ఆలోచించడానికి దేవుడు సిద్ధంగా లేడు ఈరోజు. నిజంగా దేవుని సేవకుడిగా చెప్తున్నాను. కానీ మీరేమనుకుంటారంటే, నేను ఎలాగున్నా కానీ నన్ను ప్రేమించేవాడు ఒక్కడే, నేను ఎలాగున్నా, నేను ఏ రీతిలో ఉన్నా నన్ను ప్రేమించేవాడు ఒక్కడే. ఎవరైనా యేసుక్రీస్తు అని చెప్పుకుంటారు మనం. ఎందుకంటే దానికి సాక్ష్యాలు లేవు. ప్రేమించడా అంటే, నేను ప్రేమించడా అన్నాను అనుకోండి, రుజువు చేయండి అంటారు. మీరు రుజువు చేయాలంటే మీరు ఒప్పుకుంటారు? ఒప్పుకోలేరు. ఆయన అలాగా అసమస్యగా ప్రేమించడు, అసమస్యగా రాడు. ఒక ఆజ్ఞను పెట్టినాడు, ఆజ్ఞకు మొదట నడిచేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక నియమాన్ని పెట్టినాడు, ఆ నియమాన్ని అమలుపరిచేవాడు ఆయనే. ఆ నియమాన్ని పెట్టినవాడు ఇతరులు రక్షించాలనుకున్నవాడు. ఇతరులు రక్షించే గుణం లేకపోతే నీ దగ్గరికి ఎలా వస్తాడు అతను? దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి. రాగలుగుతాడా? నియమాన్ని పెట్టినాడు, ఆ నిబంధన పెట్టినాడు, ఆ నిబంధన ప్రకారం నడవకుండా ఉండే దేవుడు కాదు కదా యేసుక్రీస్తు. ప్రేమగల దేవుడే పేరు, అది అతని బిరుదది. రక్షించగల దేవుడే, రక్షకుడై ఉన్నవాడే. ఆయన యొక్క శక్తి అది. ఆ శక్తి ఉన్నది కదని ఎప్పుడు మరి తప్పుడు నేను రక్షించలేడు. అలా రక్షించగలిగితే కనుక ఈరోజు నిన్ను మరణాలు కానీ, ఇన్ని రోగాలు కానీ, ఇన్ని ఇబ్బందులు కానీ, ఇన్ని ఇరుకులు కానీ, ఇన్ని అసంబంధాలు కానీ, కోర్టు దగ్గరికి వెళ్తే అన్ని ఇడాకులకు కేసులు కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇన్ని గొడవలు కానీ ఉంటాయంటారా? దేవుడు ఎక్కడికక్కడ అడ్డే అవుతాను. ఎందుకు అడ్డేస్తాడు? వదిలేస్తాడు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. వదలలేదండి సొదొమ గొమొర్రాని, వదిలేదండి దేవత దేవుడు. కొరహ కుటుంబాన్ని వదలలేదా? ఎందుకు వదలడా? వదులుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మోసే కాపరి అనేవాడు సహాయకుడిగా ఉండాలి. కాపరి అనేవాడు ఎలా ఉండాలి? నేను చెప్తున్నా కాబట్టి నా మీదే ఉంటుంది మీకు దృష్టి, మీకు సంబంధం లేదన్నట్టు. అంటే పాస్టరే కాపరి అనుకుంటారు కదా అందరూ. అవ్వండొచ్చు, కానీ మీరు అందరూ మన కాపర్లమే. అది కాపరి అనేది నేను ఈరోజు మీకు తెలియపరిచేది ఏంటంటే ఒక స్వభావం. కాపరి అనేది ఏంటంటే అది స్వభావం, ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి అది. కాపరి అని నేను ఒక్కడే కాదు, నాకున్న బాధ్యత నాకు ఉంది. నేను చేయవలసిన పని నేను చేస్తాను కూడా, దానికి అభ్యంతరం లేదు. కాపరి అనేవాడు ఎలా ఉండాలంట? సహాయకుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాపరి అనేవాడు ఎలా ఉండాలంట? సహాయకుడిగా ఉండాలి. ఆ స్వభావం మనలో రావాలి. అది మోషేలో మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఆయన తెలియని ప్రజల మధ్య, తెలియని చోట జరుగుతున్నది గ్రహించగలిగాడు. ఈ రోజుని మనం ఆ గ్రహింపు లేని వారిగా ఉన్నాం. గ్రహించాలి, మంచేదో చెడేదో. ముందుగా క్రైస్తవుడికి కాపరని స్వభావం కలిగిన వాడికి కాపరని స్వభావం క్రీస్తు పెట్టాడని ముందుగానే చెప్పాను నేను. దేవుడు మనల్ని పుట్టించినప్పుడే మనలో ఒక స్వభావం ఏర్పరిచాడు. ఆ స్వభావమే కాపరే. ఆ కాపరు ఏబేలు నుంచి వచ్చింది, అది మన రక్తంలో ఉంది, క్రీస్తు రక్తంలో ఉంది, క్రీస్తు బిడ్డల రక్తంలో ఉంది, క్రీస్తు పంచిన రక్తంలో ఉంది, క్రీస్తు వెలపెట్టి కొనబడిన ఆ రక్తంలో ఉంది. మనం దేవునికి స్తోత్రం గట్టిగా చెప్తాం. అది అందరిలో ఉండాలి, అది అందరిలో ఉంది. కానీ దాన్ని మీరు చంపేస్తున్నారేమో, దాన్ని మీరు ఏం చేశారంట? పాత పెట్టేస్తున్నారంట. అది కాపర్ అనేది ఒక స్వభావాల నుంచి తీసుకుని దాన్ని బాగించి తీసుకొస్తే మానవత్వం తెలిసేది. దేవునికి స్తోత్రం చెప్పండి. మానవుడికి ఉండవలసిన మొదటి లక్షణమే కాపరే కాదా? హెల్పింగ్ నేచర్ లేని వాళ్ళు ఏమంటామండి? మనకెంతో ప్రమాదం జరిగినా, మనకెంతో ఇబ్బంది జరిగినా పక్కింటి వాళ్ళు పలకరించకపోతే ఏమంటామండి? మానవత్వం చచ్చిపోయిందని చెప్పమా? అంటే అర్థం ఏంటంటే పక్కింటోడు ఎందుకు వస్తాడండి? సహాయంగా నిలబడడానికి వస్తాడు. మనం పడిపోతే లేవనెత్తడానికి అతని వరకు ఎంతవరకు శక్తి ఉందో సహాయం చేయడానికి వస్తాడు. కాపరు చేసేది కూడా అదే పని, అదే మానవత్వం. దేవునికి స్తోత్రం చెప్పండి. దాన్నే చంపేశాం మనం. ఇప్పుడు ఏం చేసాం? దాన్ని ఏం చేసాం?
చంపేశామా లేదా? చంపేశాం. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రైస్తవుల్లోనూ ఆ హృదయం ఎక్కడికి వెళ్ళినా ఆ స్వభావాన్ని మనము చంపకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మోసే వేరే దేశం వెళ్ళినా వేరే ఊరు వెళ్ళినా కానీ ఆ స్వభావాన్ని అలాగ ఉంచుకున్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ స్వభావం అలాగుంది. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా అదే స్వభావం ఉంది. అదే స్వభావంతోను అక్కడ నశించిపోతున్న ఆత్మల్ని, ప్రజల్ని రక్షించగలిగాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఆ ప్రజల్ని రక్షించగలిగాడు. ఆ మందకి ఏం చేశాడంట? నీళ్ళు పెట్టడం. దేవునికి స్తోత్రం చెప్పండి. మందకి నీళ్ళు పెట్టడం అర్థం ఏంటండి? దాహం తీర్చడం అంటే ప్రాణం పోసడమే. ఓ మాటలో చెప్పాలంటే దాహం తీర్చడం అనేది ప్రాణం పోయడమే. ఆ ప్రాణం పోయడానికి కానీ ఆ యొక్క ఆడపిల్లలు తీసుకుని వెళ్తే అక్కడ విచక్షణ జ్ఞానం కోల్పోయిన వారు ఆ ప్రాణాలను పోయినా పర్లేదు కానీ నీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదంట. అంటే ఈరోజు ప్రాణం పోసే వారిని ఎంతమంది ఆపుతున్నారండి? బయట ఎన్ని రకాలమైన గొడవలు జరుగుతున్నాయండి. ప్రాణం పోద్దామని వీధి తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్న సేవకులకి ఎన్ని ఆటంకాలు వస్తున్నాయండి. వాళ్ళు ప్రాణం పోయడానికే వీధి తిరుగుతున్నారు. నీళ్లు పోసి ప్రాణాలను రక్షించాలని, వాక్యం పోసి ప్రాణాలు రక్షించాలని, సువార్త ప్రకటించి ప్రాణాలు రక్షించాలని వీధి సువార్త ప్రకటిస్తూ అడవులంట అరణ్యమంట తిరుగుతున్న వారికి ఎన్నెన్ని కష్టాలు, ఎన్నెన్ని అవమానాలు, నిందలు ఎదురవుతున్నాయి చూడండి. రక్షింతకు వెళ్తున్న వారి మీద నిందలు, రక్షింతకు వెళ్తున్న వారి మీద పోట్లాట్లు, రక్షింతకు వెళ్తున్న వారి మీద కేసులు. అంటే ఏమైందండి? విచక్షణ జ్ఞానం కోల్పోయింది లోకంలో ఉన్న ప్రజలు. దేవుని భయం లేనివారు, దేవుని స్వభావం లేనివారు. కానీ ఇక్కడ కూర్చున్న వారందరికీ దేవుని స్వభావం ఉంది కనుక ఈ మాటలు నిద్ర రాకుండా వింటడానికి దేవుడు కృప చూపించాడు. చప్పలు కూడా దేవుని మహింపర్థం. కాపరంటే పాస్టర్లే అని అనుకుంటున్నారు కాబట్టి అది మన అందరిది బాధ్యత అని చెప్తున్నాను. ఈరోజు అందరికీ ఉంది బాధ్యత. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఉంది బాధ్యత. అయితే యాకోబు దేవుని స్వభావం కలిగిన వాడు, దేవుని యొక్క భయభక్తుల్లో పెరిగిన వాడు కనుక యాకోబు కూడా ఒక ఊరు వచ్చాడు. కొత్తగా వచ్చాడు. ఆ ఊరు కొత్తగా వస్తే ఆ ఊరు వస్తే అక్కడ మేకలకి, ఆ గొర్రెలకి నీళ్లు పెట్టే సమయం కాదంట, మట్టి మధ్యాహ్నం అంట. అయ్యో మేస్తున్నాయంట, మేలేపోతున్నాయంట, తిండి తినలేకపోతున్నాయి. ఈ విచక్షణ జ్ఞానం కోల్పోయిన వాళ్ళు అక్కడ ఉన్నారంట. తిండి తింటున్నాయా, మింగలేకపోతున్నాయా, దానికి గుడక పడుతుందా, గుడక పడలేదా, దాని లోన ఏమైనా జీర్ణించుకుంటలేదా, అసలు ఇది అరుగుతుందా, అరగదా, ఈ మేత తినడం వల్ల దానికి ఎంత ప్రాబ్లం ఉందా లేదా, అసలు ఏమీ లేదంట. సమయం కోసం చూస్తున్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఉన్న సమరయులు ఏం చేస్తున్నారండి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయులు ఏం చేస్తున్నారండి? సమయం కొరకు ఎదురు చూస్తున్నారండి. దేవునికి స్తోత్రం గురించి చెప్పలు కూడా దేవుని మహింపడతాం. సమరయులు ఏం చేస్తున్నారండి? సమయం కోసం చూస్తున్నారు. చాలా మంది కూడా రక్షణ పొందండి, బ్రతికించే దేవుడి దగ్గరికి రండి, ప్రార్థన చేసే స్థలాలకు రండి, వాక్యం ప్రకటించే స్థలాలకు రండి అని అంటే మాకు సమయం వస్తుంది. నన్ను చాలామంది ఏమంటారంటే, మిమ్మల్ని కూడా పిలిచారు కదండి దేవుడు, అలాగే మమ్మల్ని కూడా పిలుస్తారండి. మీకో సమయం వచ్చింది కండి, మాకో సమయం వస్తుందండి. సమయం కోసం ఎదురు చూసే జనం ఉంది. ఇప్పుడు సగం ఇదే జనం అండి. ఇది సగం తెలుసు. ఇందాక వాళ్ళు అయితే ఏంటంటే వాళ్ళు విచక్షణ జ్ఞానం కోల్పోయి జీవితాలు పాడు చేస్తున్నారు. రెండో బ్యాచ్ ఉంది దేశంలో, లోకంలో రెండో బ్యాచ్ ఉంది. ఆ రెండో బ్యాచ్ ఎటువంటిదండి? సగం తెలుసు వాళ్ళకి, సగం తెలీదు. గొర్రెలు మేపే బ్యాచ్ అది. గొర్రెలు మేపేవారే, కాపర్లే, వారికి తెలుసు. కాపర్లే, గొర్రెల్ని ఎలా మేపాలో తెలుసు, గొర్రెల్ని ఎలా దొడ్డుకి తోలలో తెలుసు, గొర్రెలకి ఏ మేత బాగుంటుందో తెలుసు, గొర్రెలు నీళ్ళు పట్టాలని తెలుసు. కానీ సమయం కోసం చూసేవాళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. సమరయులు కూడా ఈ మెస్సయ్య కోసం తెలుసు, క్రీస్తు కోసం తెలుసు, అభిషిక్తుడి కోసం తెలుసు, దేవాతి దేవుడు పంపించే క్రీస్తు వస్తాడని తెలుసు, దేవాతి దేవుడు పంపించే అద్వితీయ కుమారుడు భూమి మీదకి వస్తాడని తెలుసు. కానీ సమరయులు ఏం చేస్తున్నారంట? ఎదురు చూస్తున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సమయము ఆచరణమైందని ఎవరికి తెలియదు. సమయము సంకోచితంగా ఉందని రాయబడి ఉంటుంది చోట. సమయం ఎలా ఉందంట అంటే చాలా దగ్గరగా ఉంది. సమయం ఉందో లేదో తెలీదు, ఉంటామో లేదో తెలీదు, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉండమో తెలీదు. సమయం లేదు మిత్రమా. సమయం కోసం ఎదురు చూసి చాలా మంది ఉన్నారు. నాకు టైం వస్తుందంట, టైం రాదంట. ఏమవుతుందంట అండి? టైం చెప్తుందంట ఇది, నీ టైం అయిపోయిందని. తెలుగు స్తోత్రం చెప్పండి. మనం టైం వస్తుందని ఎదురు చూసామనుకోండి, టైం వస్తుందని ఎదురు చూస్తున్నాం అనుకోండి అమ్మా, టైం చెప్తుందండి ఏమని? నీ టైం అయిపోయింది. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి. టైం అయిపోయిన తర్వాత మాట్లాడడానికి వీలు లేదు. టైం అయిపోయిన తర్వాత క్షమించు ప్రభు అంటే కుదరదు. ఒక ఆయన టైం వస్తుందని చూస్తున్నాడంటండి. టైం వస్తుంది అంటే టైం అయిపోయిందంట. టైం అయిపోయిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడంట, నాకు కొంచెం టైం కావాలన్నాడంట. టైం అయిపోయింది కదా అన్నాడంట యేసుప్రభు. లేదు టైం ఇస్తే
ఇప్పుడు నా సంగతి వదిలేండి, నేను ఎత్తులు ఎప్పుడు పడతాను, కానీ కిందకి వెళ్ళి భూమి మీదకి వెళ్ళి మా ఓళ్ళకన్నా చెప్పొస్తాను ఇక్కడ నరకం ఉందని చెప్పాడంటే దేవునికి స్తోత్రం అని చెప్పాను. మీరు వాక్యం నేర్చుకున్నందుకు మీకు అందరికీ వందనాలు. ఎందుకంటే ఆయన టైం అయిపోయినాడు, పైకి వెళ్ళాడు. ఆయన అడుగుతున్నాడు టైం ఇవ్వమన్నాడు. దేనికి టైం అడుగుతాని, నా కోసం వద్దులే, నేను వచ్చేసాను కదా, మా ఊళ్ళకి చెప్తాను వెళ్ళి అన్నాడండి. ఎలాగా మా చుట్టాలకి మా బంధువులకి వెళ్ళి చెప్తానండి. వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర కూడా టైం ఉందనంట. లేదు టైం ఉందన్న సంగతి వాళ్ళకి తెలుస్తలేదు, టైం వస్తుంది అనుకుంటున్నారు అన్నాడంట. ఇది సెకండ్ బ్యాచ్. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు మళ్ళీ వస్తాలే, నువ్వు వెళ్ళి ముందెళ్ళు, ఇది టైం వస్తుంది అనుకుంటా బ్యాచ్ ఇది. అంచేత టైంలు అన్నీ రెడీగా ఉన్నాయి, అయిపోతుంది టైం. దేవునికి స్తోత్రం. నాకు టైం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. నాకు టైం అయిపోతుందని భయం వేసి బాబా సువార్త ప్రకటించాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమో ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు మనకు కదా. సమయము చాలా సంకోచితంగా ఉందంట. ఎంత టైం ఉందో మనకు తెలియదంట. ఎప్పుడు అయిపోతామో తెలియదంట, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదంట. ప్రియమైన వాళ్ళారా, మనకు సమయం లేదు. ఈ సమయం లేదన్న, సమయం ఉందన్న బ్యాచే ఉందంట. యాకోబు వాళ్ళని చూసానంటే ఎలాంటి సమయం అక్కడ ఉంది, టైం అయిపోయింది అని నీరెట్టకపోతే తిన్నది దిగదా, మెడట్టుపోయి చచ్చిపడిపోతాయి. తిన్న తిండి వల్ల గమ్ముని జీర్ణాశయాలకు కరెక్ట్గా వెళ్ళకపోతే, అది బోర్లో దిగకపోతే, గమ్ముని మట్టిగా నిలిపోతే, ఆ యొక్క పచ్చగడ్డి ద్వారా, ఆ మేత ద్వారా తెలియని పురుగులు వెళ్ళిపోతుంటే, అవి దిగకపోతే ఆ గొంతుకు పట్టేసి ఆ గొర్రెలు చచ్చిపోతాయి. సమయం కోసం ఎదురు చూడకూడదు. రండి ఈ రాళ్ళు తొలగిందామని చెప్పేసి, సమయం లేదు, గమ్యం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు సువార్త ప్రకటించాలి, సమయం లేదు అని చెప్పేసి వెంటనే వాళ్ళు రాడ్ను పొర్లించి మేకలకు మంద నీళ్ళెట్టాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది క్రైస్తవుడి లక్షణం. క్రైస్తవుడికి సమయం లేదు, ఈ టైము ఆ టైము. పాస్టర్ గారికి టైం లేదు అన్నాడంటే ఒకడు. ఎందుకు లేదు, వాచ్ చెట్టుకొస్తారు కదా అని అన్నానంటే వాళ్ళు. ఈ పాస్టర్ గారికి టైం ఉండదు, ఏం పాడు ఉండదు అన్నానంట. ఎందుకు ఉండదో, వాచ్ చెట్టుకొస్తారు కదా అని అన్నానంట. లేదు రాత్రి వచ్చినప్పటికి 12-1 గంట వరకు ఉండిపోతే ఇంక మేము తినాలా తాగాలి వద్దా అన్నాడంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ సమయము దొరికినప్పుడే మనం వినియోగించుకోవాలి. మళ్ళీ ఇంకో సమయం వస్తుందంటే చెప్పలేము. ఏదైనా ఒక మనిషి మనకు దొరికినప్పుడు అనుకూలంగా అక్కడ మాట్లాడే అవకాశం ఉంటే, దేవుడు నడిపించడానికి దేవుడు గమ్మున అక్కడ సమయాన్ని సమకూరిస్తే తర్వాత మాట్లాడదాంలే, తర్వాత చెప్దాంలే అని అనుకోకూడదు. మళ్ళీ సమయం వస్తుందిలే అని అనుకోకూడదు. ఒక ఉద్యోగం వస్తే ఇంకంటే బోలని ఆఫర్స్ వస్తాయి అనేసి ఉద్యోగం వదిలేసి ఆఖరికి ఉద్యోగం లేకుండా రోడ్ల మీద తిరుగులు ఎంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. వచ్చిన సమయాన్ని, వచ్చిన ఉద్యోగాన్ని, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుని ఇంకా మళ్ళీ ఇంకొక మంచి అవకాశం వస్తుందని ఎదురు చూస్తూనే ఉండిపోయి ఎలాగైపోతారండి, అస్థిమందిరులాగా అయిపోతారు. ఇంకా ఏముండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అవకాశం కోసం ఎదురు చూడకూడదు, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. చూశాడు మేకల్ని, మందల్ని చూశాడు. ఎవరో యాకోబు. తిండి తింటున్నాయి కానీ అవి దిగడానికి నీళ్ళు కావాలయ్యా, అవి బ్రతికే ఉన్నాయనుకుంటున్నా కానీ అవి బ్రతకడానికి నీళ్ళు కావాలి. నీకు బ్రతుకున్నట్టే కనపడుతుంది. చాలామంది కూడా ఈ లోకంలో చచ్చిన వారు ఉన్నారు, అయినా సరే మనకి ఎలా కనపడతారు వాళ్ళు? వాళ్ళకే, దానికే, ఆడికే మంచి భోగంలో ఉన్నాడంట. అది ఎలా పడితే అలా తిరిగేసి 4 బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తే దానికే, ఆడికే, పడక మంచం మీదకి వెళ్ళిందారో చెప్పాలి. బాబు మనం ఏమనుకుంటాం, ఆడికే అపరకోటేశ్వరుడు అని అంటాం. సుఖం సంతోషాలు లేవు అక్కడ. మనకు గ్రహించడానికి మనకే దేవుడిచ్చింది అది ఏమైపోయింది, చంపేసింది దాన్ని, ఆ మానవత్వాన్ని. ఆ మానవత్వం అనేది ఉంటే కనుక అవతల మనిషి ఎలా ఉన్నాడో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మానవత్వం ఉంటే కనుక అవతల మనిషి ఎలా బ్రతుకున్నాడే కానీ నిజమైన బ్రతుకున్నాడే కానీ అది సజీవమైన బ్రతుకున్నాడు కానీ అది దేవునికి ఇష్టమైన బ్రతుకున్నాడు కానీ అది సజీవులకు నడిపించే బ్రతుకున్నాడు కానీ అది నిజంగానే ఆనందకరమైన అది నిజంగానే విలువైన ఆ బ్రతుకు వలన ఆ కుటుంబము ఆనందిస్తుందా, ఆ కుటుంబంలో క్షేమం ఉందా, క్షేమాధారమైన దేవుడు ఉన్నాడా అని ఆలోచించగలుగుతామా? గ్రహించలేము మనం. ప్రియమైన వాళ్ళరా, ఎక్కడి నుంచి వచ్చిన యాకోబు, దేవుని భయంలో బ్రతికిన యాకోబు, దేవుని యొక్క ప్రార్థన పాదాల దగ్గర బ్రతికిన యాకోబు, దేవుని తెలుసుకున్న యాకోబు రాగానే గుర్తుపట్టాడు. ఆ మేకలు, ఆ మంద చనిపోతాయి, అవి బ్రతుకున్నట్టు కనపడుతున్నాయి కానీ ఆ బ్రతుకు కాదు. అవి ఎలా బ్రతకూడదు, అవి మళ్ళీ తింటే కనుక చక్కగా తినగలగాలి, అవి నడిస్తే కనుక చక్కగా నడవగలగాలి. అవి యాక్టివ్గా లేవు, అవి బ్రతుకున్నట్టే ఉన్నాయి కానీ, నించున్నట్టే ఉన్నాయి కానీ, తింటున్నట్టే ఉన్నాయి కానీ అది తిండి కాదు, అది సరైన మనస్తత్వం కాదు, అది సరైన నిలబడతాం కాదు, అందులో ఓపిక లేదు, అది దిగులుతో ఉంది, దానికి ఏదో కావాలి, దానికి ఆశ తీరలేదు, దాని కోరిక తీరలేదు అని గ్రహించగలిగిన వాడే యాకోబు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం కోరిక అని అడిగితే వాటికి ఏం కావాలంట, నీళ్లు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎందుకంటే ఆ నీళ్లు పోతే కానీ ఆ మేక కానీ ఆ గొర్రె కానీ యాక్టివ్గా నిలబడలేదు. ఒక గొర్రె మేక నిలబడిన పొజిషన్ చెప్పగలండి. దేవాది దేవునితో, సర్వసృష్టి కలిగిన దేవుడితో, సర్వసృష్టిని శాసించగలిగిన దేవుడితో, శక్తి గల దేవునితో సాహసం చేస్తున్న మనము, ఆయన బిడ్డలుగా ఎంచబడిన మనము, ఆయన రక్తంలో కొనబడిన మనము, ఆయన ఆత్మ చేత నడిపింపబడుతున్న మనము, ఆయన ఆత్మ చేత ఉజ్జింపబడిన మనము, ఆయన ఆత్మ చేత బ్రతుకున్న మనము, ఈ రోజున సజీవుడైన ఆ ప్రభుని ఆరాధిస్తున్న మనము ఇంకెంత వివేకంగా జ్ఞానం కలిగి ఉండాలి చెప్పండి. మనం దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఇతరులను గ్రహించే ఆత్మ ఉండాలి. ఇతరులని గ్రహించే ఆత్మ ఉండాలి. అదే కాపరికి ఉండవలసిన లక్షణము. కాపర్ అంటే పాస్టరే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరము దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తుని అనుసరించే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యొక్క మెస్సయ్య అని తెలుసుకున్న ఆ సమరయులు ఎప్పుడో వస్తాడని ఎదురు చూసే సమరయులకి వచ్చేసాడని తెలిసిన తర్వాత ఆవిడ కూడా సువార్త ప్రకటించడానికి కాపర్ అయిపోయింది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. కాపర్ అంటే రక్షించేవాడని. రక్షించేవాడంటే వెళ్ళి రక్షణ సువార్త చెప్పేవాడని. రక్షణ సువార్త నేను చెప్పినా మీరు చెప్పినా సేవకులు అంటే ఏదో వారసత్వం పుచ్చుకుని ఏం పుట్టరో. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకులు ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం అని చెప్పండి. యాజక సమూహం అని పిలిచాడు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి బాధ్యత భారం ఉంది. ఎవరి పిల్లలు వదిలేసుకుంటున్నారండి? అందరి పిల్లలు తీసుకురావట్లేదు మనం. అదే బాధ్యత, అదే అదే కాపరికున్న లక్షణం. మన ఇంట్లో కుటుంబం ఏది నశించిపోకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే రక్షించబడాలని కుమార్తెలు కానీ కుమారులు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు బళ్ళు మీద తిరుగుతున్నారు అనుకోండి, వీళ్ళు శుభ్రంగా పడుకుంటారు. అంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయండి, వాళ్ళకి ఏం లోటు లేదండి. వీళ్ళకి ఈ లోకమే కనపడుతుంది, మిగతా కొళ్ళు మూసిపోయింది లోని. ఏంటి లోన కొళ్ళు ఉంటాయి, తెరండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అవి తెరితే కనుక నరకం కనపడుతుంది. ఏం కనపడుతుందండి? ఈ ధనవంతుడికి ఏం కనపడుతుందండి? లోకం కనపడ్డది. అన్నీ కూర్చున్నంట, వీడు ఏడుతున్నాడంట. ఆడు ఎందుకు ఏడుతున్నాడు అర్థం కాలేదు ఎవరికే. ఈ పేదవాడు ఏడుతున్నాడంట. ఎందుకు ఏడుతున్నాడు? లేక ఏడుతున్నాడు, తిండి లేక ఏడుతున్నాడు, వీడి గతి లేక ఏడుతున్నాడు. కానీ నాకు కొట్ల నిండా ఏముందంట? ధాన్యం ఉందంట. నాకు నా తరం సరిపడా డబ్బు సంపాదించుకున్నాను, నాకేం భయం లేదని ఇలా కూర్చున్నాడంట. ఈ ఏడుతుంటే ఈ బతుకులు ఇంకా అంతే. వీళ్ళ బతుకులకి ఇంకా ఎప్పుడు ఎదుగుదల లేదు, పొదుగుదల లేదు. ఇంకెప్పుడు వీళ్ళ బతుకులు ఏడుతున్నాడు. ఆడెందుకు ఏడుతున్నాడు? నేను కానీ మరణం అయితే కనుక నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళి ఏడుతున్నాడు అతను. ఆ ఏడుపులకి వినపడతలేదు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఇది కొళ్ళు చెవులు కూడా మూసిపోయి కొంతమందికి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. పిల్లలు ఏమైపోతున్నారో తెలియదు, చుట్టాలు ఏమైపోతున్నారో తెలియదు, బంధువులు ఏమైపోతున్నారో తెలియదు. అలా ఎలా జీవితే నాకెందుకు? కనీసం లేదంటే వారి కోసం నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయకపోయినా ఒక సిస్టమ్ పెట్టుకుని ప్రార్థన చేయి. నా బంధువుల కోసం, నా రక్త సంబంధుల కోసం, నా స్నేహితుల కోసం ఒక సిస్టమ్ పెట్టుకుని ప్రార్థన చేశాను. తర్వాత ఆయన చూసుకోమని చెప్పాను. ఇంకా అత్తమాట ఏమి వాళ్ళ కోసం చేయను, మళ్ళీ మిగతా వాళ్ళ కోసం చేసుకుంటాను. కనీసం వాళ్ళ కోసం టర్మ్ చేయాలి. మన వరకు మనం ప్రయత్నం చేసి ఇంక నేను వారి కోసం చేయను, వారిని ఇంకోళ్ళకి అప్పచెప్పు అని దేవునితో చెప్పుకుని అప్పుడు ఇంకొకరు కొత్త వాళ్ళ కోసం చేయి. నిబంధన పెట్టుకుని చెయ్యాలి. అది మన బాధ్యత. లేకపోతే నీ మనసాక్షి ఏమైనట్టు? చనిపోయినట్టు. నీలో కాపరు బ్రతికలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడంట. లోకసువార్త 23:46 ఏమని రాసింది? ప్రాణం విడిచాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలైన గొర్రెలు కాపరు, ప్రధాన కాపరు అంట ఆయన. మనందరికీ ఎవరంట? ఆయన ప్రధాన కాపరు అంట. ఆయన మనందరి కొరకును, కాపర్లు అందరి కొరకును. కాపర్లు అంటే పాస్టర్లు అనుకుంటారని చెప్తున్నాను ఈరోజు నేను. కాపర్లు ఎవరో గట్టిగా చెప్పాలి. మన అందరము. అధికారి అంటే ఎవరండి? అధికారికి పెద్ద అధికారి, చిన్న అధికారి, లో అధికారి, సభ అధికారి, సబ్ కలెక్టరు, స్టేజీలు ఉంటాయి. కానీ అధికారి అయితే ఒకటే కానీ పేరు. కాపర్ అనేది పదవే. అందులో స్టేజీలు ఉంటాయి. ఒక కాపర్ సంఘం నడిపిస్తాడు. ఓ కాపర్ 4 సంఘాలకి అధ్యక్షుడిగా ఉంటాడు. ఒక కాపరి సంఘానికి సహకారిగా ఉంటాడు. ఒక కాపరి ఆ కుటుంబాన్ని నడిపించుకోగలుగుతాడు. స్థాయిని బట్టి అధికారం ఉంటాడు, అంతే తప్ప అందరూ ఇక్కడ ఉన్న కూర్చున్న అందరూ కూడా ఎవరండి? దేవుని బిడ్డలు, ప్రజలందరూ కూడా ఎవరండి? ఈ భూమి మీద క్రీస్తుని నమ్ముకున్న వారు అందరూ ఎవరండి? ఆయన కాపర్లే. దేవుని స్తోత్రం చెప్పలు కూడా దేవుని మైపడతాం. కాపర్లు అంటే ఎవరో కాదు, మనమే. యేసుప్రభు చెప్తాడు, ఏమని చెప్తాడండి? ఆదివారం ఒక ఎద్దు కానీ గుంట్లో పడిపోయింది అనుకోండి, దాన్ని లేవవా నువ్వు? లేపునోడిని ఎద్దేమనుకుంటుందండి? నన్ను కాపాడాడు అనుకుంటుంది కదా. మరి కాపాడనుకుంటుంది అది, అవునా కాదా? అలాగే బాధలు ఉన్న వాళ్ళని, వేదనలు ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసావు అనుకోండి, వారిని మందిరాన్ని నడిపించావు అనుకోండి, వారు నిన్ను కాపరే అనుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది కాపర్లోకే వస్తుంది. అంచేత కాపర్లు ఎవరో కాదు, మనందరము కాపర్లమే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో కాపర్లే. ప్రధాన కాపర్ ఎవరండి? ఆయన ఒక్కడే ప్రధాన కాపరి. ఎందుకు అయ్యాడండి? ఎందుకు అయ్యాడండి? ప్రధాన కాపరి చేసింది మనం చేయలేము కనుక. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ప్రధాన కాపరి చేసింది మనం చేయలేము. ప్రధాన కాపరి చేసింది, ప్రధాన కాపరి పెట్టింది, ప్రధాన కాపరి పెట్టిన ప్రతి నిబంధనని A to Z, 1 నుంచి ఎన్ని అంకెలు ఉన్నాయి అన్ని అంకెల వరకు కూడా, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అన్ని ఆజ్ఞల వరకు కూడా ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞ, ప్రతి కట్టడ, ఆయన రాయించిన పరిశుద్ధ గ్రంథము, ఈ 66 పుస్తకాల్లో ఆయన ఏదైతే రాయించాడో ఆ ప్రథమ కాపరి దానంతటిని పూర్తి చేయగలిగిన శక్తి కలిగిన వాడు, అందరి కొరకు, ఈ కాపర్లందరి కొరకు ప్రాణం పెట్టిన వాడు కనుక, ఆ ప్రాణంతోనే మనల్ని అందరినీ బ్రతికించిన వాడు కనుక ప్రథమ కాపరి. చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. ఆయన ఒక్కడే మనకే ప్రధాన కాపరి. ఆయన అంచేత ప్రియమైన వాళ్ళారా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టేశాడు. చేయవలసిన పని మనం చేయాలి. దేవునికి స్తోత్రం అని చెప్పి 10 ఆత్మలన్నా మనం రక్షించగలిగితే, 10 మందినన్నా రక్షించగలిగితే, మోసే 10 మందిని రక్షించాడు. ఇక్కడికి వచ్చి యాకోబు ఎంతమందిని రక్షించుంటాడండి? అక్కడ 10 మందిని రక్షించుంటాడు. ఈ 10 మందిని రక్షించిన వాళ్ళని 12 గోత్రాలకి హీరోని చేశాడు. ఎవరిని? దేవుడు యాకోబుని. ఈరోజు ఆ వంశంలో ఉన్న మనం అందరం ఉన్నాం. అక్కడికి ఎట్టేశాడు యాకోబుని. ఈ యొక్క 7గురిని రక్షించిన మోషేను 6 లక్షల కాలుబలానికి లీడర్ని చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు అసలు ఒకటన్నా రక్షింతే రెండోది ఎత్తాడు. నువ్వు ఇద్దరిని ఎందుకు చూపించగలనంటే వారు భూమిని తలకిందులు చేసిన వాళ్ళు. నువ్వు ఒక ఆత్మను రక్షించగలిగితే 10 ఆత్మలు రక్షించబడే మార్గాన్ని నీకు చూపించగలుగుతాడు దేవుడు. మనకు ప్రథమ కాపరి నీకు మార్గం వేయగలడు. ప్రథమ కాపరి నీకు రక్షణ మార్గం వేసే ఆ యొక్క ఆత్మను ఇవ్వగలడు. ఆత్మలో ఆకర్షించే ఆత్మను కూడా ఇవ్వగలడు. వాళ్ళు ఆకర్షించేలాగా కూడా నేను చేయగలడు. నువ్వు ప్రథమ కాపరికి లోబడి ఉండాలి. ప్రధాన కాపరి చెప్పిందల్లా నువ్వు చేస్తుంటున్నట్లయితే దేవుడు నువ్వు అనేక మందిని రక్షించే ఆత్మ కలిగిన దానిగా, ఆత్మ కలిగిన వాడిగా ఉంటావు. అంచేత ప్రథమ కాపరి దగ్గర ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుని రక్షించే స్వభావం మనకి కలిగి ఉండాలి. ప్రభా, ప్రధాన కాపరి ప్రాణం పెట్టి ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను ప్రాణం పెట్టక్కర్లేదు. ప్రాణాన్ని కాపాడగలిగితే చాలు. మనము ప్రాణం పోయే స్థితిలో ఉన్న వారిని కాపాడగలిగితే, జీవితాలు నాశనమయ్యే పరిస్థితిలో ఉన్న కుటుంబాలకు రక్షణ మార్గం చూపించగలిగితే, సజీవుడైన దేవుని పాదాల దగ్గరికి నడిపించగలిగితే, నీవే ఈ భూమి మీద కాపరి బలం పొంది కాపరి స్వభావాన్ని ఫలింపచేసి దేవునికి మహిమకరంగా, కీర్తికరంగా నీ జీవితాన్ని నువ్వు మలచుకోగలిగితే, ప్రధాన కాపరి అయిన దేవుడు ఈ భూమి మీద నీకు కీర్తిని కలిగించగలడు, ఘనతను కలిగించగలడు. ఆత్మల రక్షణ భారం కలిగి నువ్వు జీవించగలిగితే నీ కుటుంబానికి క్షేమము, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు తరతరములు కూడా దేవుని యొక్క క్షేమం, దేవుని యొక్క రక్షణ ఆయన ప్రాకారం కట్టబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, యాకోబు కుటుంబానికి ఆయన ప్రాకారం కట్టబడి ఉంది. మోషే కుటుంబానికి ఆయన ప్రాకారం కట్టబడి ఉంది. మోషే కుటుంబాన్ని ఎదిరించి, మోషే కుటుంబాన్ని కాదని యాజకత్వం చేయడానికి, మోషే కుటుంబాన్ని త్రోసివేయడానికి వ్యతిరేకంగా తిరగబడిన జనాంగాన్ని దేవుడు నాశనం చేశాడు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు నిజంగానే కాపరి బలము కలిగి, కాపరి యొక్క సమర్థత కలిగి, కాపరి స్వభావం కలిగి రక్షించే స్వభావంలోకి నువ్వు నడిపింపబడితే, ఒక్క ఆత్మను నువ్వు రక్షించగలిగితే, దేవుడు అనేకమైన ఆత్మనిచ్చి నీ కుటుంబం మీదకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ అణిచివేయగలరు. ప్రియమైన వాళ్ళారా, నీ కుటుంబాన్ని ఎవరైతే అణచాలని చూస్తున్నారో, నీ కుటుంబాన్ని ఎవరైతే అవమానపరచాలని చూస్తున్నారో, నీ కుటుంబాన్ని ఎవరైతే నిందించాలని చూస్తున్నారో వారందరినీ కూడా దేవుడు తప్పించగలడు. ప్రియమైన వారులారా, దయచేసి నీకు రక్షించే స్వభావం కలిగి ఉండాలి, సామర్థ్యత కలిగి ఉండాలి. ఏ ఒక్క ఆత్మ రక్షించిపోకూడదని ఆశ తపన నీలో ఉండగలగాలి. అది ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఒక్క ఆత్మను రక్షించు, ఒక్క ఆత్మను మందిరాన్ని నడిపించు, ఒక్క ఆత్మ కోసమే నువ్వు ప్రార్థించు. అప్పుడు దేవుని ఆశీర్వాదం చూస్తావు, దేవుని దీవెని చూస్తావు, దేవుని యొక్క ఆశీర్వాదం చూస్తావు, దేవుని యొక్క ఫలం చూస్తావు, దేవుని యొక్క ఆ యొక్క భావం చూస్తావు. ప్రథమ కాపరి వేసిన అడుగులో నువ్వు అడిగాయి, ప్రథమ కాపరి చూపిన ప్రేమలో ఒక ప్రేమ చూపించు. ప్రథమ కాపరి పెట్టిన ప్రాణం నువ్వు పెట్టదు, కానీ విడిచి వెళ్ళిన ప్రాణాలను రక్షించు. దేవునికి స్తోత్రం చెప్పండి.